విజేత డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పి దిల్సుఖ్నగర్లో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది. నేను ఒకటి వీళ్ళ ప్రమోషన్ అనేది చూశాను. దాన్ని బట్టే ఇది ఒకటి ఉంది అని చెప్పి నాకు తెలిసింది. అండ్ నేను విజేత డిగ్రీ విత్ ఐఏఎస్ విచ్ ఇస్ లొకేటెడ్ దిల్సుఖ్నగర్. దీని గురించి మనం మాట్లాడుకునే ముందు దీని ఫీ స్ట్రక్చరు, లేకపోతే హాస్టల్ గురించి, కోర్స్ కరికులం గురించి, లేకపోతే ఇంకొక దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఎందుకంటే బేసిక్గా డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే నేను ఏం చెప్తానంటే, మీరు 3 yearsలో యూపీఎస్సీ సిలబస్ని ఎంత కవర్ చేస్తున్నారో అడగండి. అట్ ద సేమ్ టైం ఎన్ని గంటలు యూపీఎస్సీ సివిల్స్ కోసం కేటాయించారు, ఏ విధంగా ఫస్ట్ ఇయర్ ఏ విధంగా ప్లాన్ చేశారు, సెకండ్ ఇయర్ ఏ విధంగా ప్లాన్ చేశారు, థర్డ్ ఇయర్ ఏ విధంగా ప్లాన్ చేశారు, ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోండి. చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ టాప్ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం 2024 రివ్యూ డిగ్రీ విత్ ఐఏఎస్ ఎలా ఉంది దాని గురించి రివ్యూ కూడా నేను చేశాను. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విజేత డిగ్రీ విత్ ఐఏఎస్ విషయానికి వస్తే వీళ్ళ ప్రమోషన్ అది నిజంగా కాదో నాకైతే తెలియదు. కానీ ప్రమోషన్ చూసినప్పుడు వెళ్ళి ఓవరాల్ అంతా చెక్ చేశాను. వాళ్ళ వెబ్సైట్ కానీ గూగుల్ రివ్యూస్ కానీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి కోచింగ్ సెంటర్ కూడా గూగుల్ రివ్యూస్ కోసం అన్ని పెయిడ్ రివ్యూస్ అంటే స్టూడెంట్స్తో పెట్టించుండొచ్చు ఫోర్స్ఫుల్గా, లేకపోతే దానికి ఒక సిస్టమ్ రన్ అవుతుంది. సో అది మీకు చాలామంది తెలియకపోవచ్చు. పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడానికి దాదాపు ఒక 200 నుంచి 300 రూపీస్ 2017లో ఖర్చు అయ్యేది. అండ్ ఇప్పుడు గూగుల్ టర్మ్స్ మారాయి, దానికి తగ్గట్టే డిజిటల్ మార్కెటింగ్ కూడా అప్గ్రేడ్ అయ్యారు. కోచింగ్ సెంటర్స్కి ఈ విషయంలో మాత్రం హెల్ప్ చేస్తూనే ఉన్నారు. దిస్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్ అనమాట. సో ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది ఏంటి అంటే, డిగ్రీ విత్ ఐఏఎస్ అన్నారు, కానీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే, ఒకవేళ డిగ్రీ విత్ సివిల్స్ కాకపోయినా బ్యాంకుకి ప్రిపేర్ అవ్వచ్చు, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వచ్చు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వచ్చు, ఏదైనా వచ్చేస్తుంది, అన్నిటికీ కలిసి ప్రిపేర్ చేపిస్తాను. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మేము యూపీఎస్సీ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, కానీ ఓవరాల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము మీ పిల్లవాడిని రెడీ చేస్తాము డిగ్రీతో పాటు. మరి ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ విత్ ఐఏఎస్ అని ఎందుకు పెట్టుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఇక్కడ మనము కోర్స్ కరికులం లేదు, ఎన్ని అవర్స్ టీచ్ చేస్తారో లేదు. ఓవరాల్గా ఏంటి, డిగ్రీ విత్ ఐఏఎస్ అని పేరు పెట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇది రాంగ్ అయితే డెఫినెట్లీ అలా కాదు. మేము యూపీఎస్సీ ఫోకస్డ్గా, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఫోకస్డ్గా 3 yearsలో ఇన్ని అవర్స్ మేము కేటాయిస్తున్నాము, ఇన్ని అవర్స్ ఈ విధంగా మా ప్లాన్ అనేది ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఈ విధంగా ఉంటుంది. యూపీఎస్సీ ఎలాగైనా చిన్న ఏజ్లోనే ఐఏఎస్ క్రాక్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము. ఇలా చెప్పగలిగితే ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ డిగ్రీ విత్ ఐఏఎస్, నార్మల్గా యూపీఎస్సీ పీసీఎం అయినా కానీ, ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్ ఇచ్చే వాళ్ళైనా కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచిస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. బట్ విజేత డిగ్రీ విత్ ఐఏఎస్ 2024 పేరు డిగ్రీ విత్ ఐఏఎస్, కానీ డిగ్రీ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ నేను చెప్పేది తప్పంటే డెఫినెట్లీ మీరు చాలా పొలైట్ మేనర్లో, బ్యాడ్ అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మీరు కమెంట్స్ పెడితే నేను అప్రూవ్ చేస్తాను. అలా కాకుండా కొంచెం అగ్రెసివ్గా కమెంట్స్ పెడితే నేను రెస్పాండ్ అవ్వను, జస్ట్ బ్లాక్ చేసేస్తాను. సో అంతే. సో ఎందుకంటే మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఓకే, నా ఫోకస్ అయితే నేనేం చేయాలనుకున్నా అదే చేస్తాను. మీ ఫోకస్ ఏంటి అంటే, రైట్ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతా అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఎలా ఐఏఎస్ క్రాక్ చేయాలనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్.